స్వాగతం. ప్రస్తుతం మన కడప జిల్లాలోని మైదుకూరు పట్టణంలోని వనిపెంట వద్ద ఉన్న ఆదిరెడ్డిపల్లె గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మనము ఇక్కడ ఈ పాఠశాలకు విచ్చేస్తున్నాము. ఇక్కడ మన హ్యూమన్ రైట్స్ సభ్యులు అయినటువంటి సీనియర్ న్యాయవాది పండిట్ విజయ్ కుమార్ సార్ గారు ఇక్కడ ఉన్నారు. మీరు చూస్తే సార్ గారి వాళ్ళ అబ్బగారు ఇక్కడ టీచర్గా పనిచేశారు. వారి జ్ఞాపకార్థం ఇక్కడుండే ఈ పిల్లలకి అందరికీ నోట్ బుక్స్ తర్వాత స్లేట్స్ ఇవన్నీ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఈ స్కూల్ హెడ్ మాస్టర్ అయిన మేడం గారు ఉన్నారు. మేడం గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. ఈనాడు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ఎంపీపీఎస్ ఆదిరెడ్డిపల్లె మైదుకూరు మండలానికి విచ్చేసినటువంటి మన హ్యూమన్ రైట్స్ సభ్యులు మలుపు టీవీ వారికి, అలాగే అడ్వకేట్ అయినటువంటి పండిట్ విజయ్ కుమార్ సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సార్ గారు తమ అబ్బగా ఇక్కడ ఈ స్కూల్లో పనిచేసినందువల్ల, అలాగే ఈ గ్రామంకి అభివృద్ధి కోసం ఆయన కూడా పాటుపడుతుండడం వల్ల పిల్లలకు తమ చేతనైన సహాయం ఇవ్వాలని కోరుకుంటూ, మొన్న గతంలో మెగా పీటీఎం రోజు సారు పిల్లలకు పలకలు అలాగే పెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ స్వాతంత్ర వేడుకల్లో పిల్లలకు స్వీటు మిఠాయిలు, అలాగే నోట్బుక్స్, క్రేయాన్స్, అలాగే వాటర్ బాటిల్స్, ఇంకా ఫ్యాన్ కూడా ఇస్తామని సారు చెప్పారు. అవి కూడా త్వరలో మనకు అందజేస్తారు. అలాగే స్కూల్ పెయింటింగ్ వర్క్ కూడా నేను చేయిస్తాను మేడం అని సార్ గారు హామీ ఇవ్వడం జరిగింది. వారికి మా పాఠశాల తరపున, విద్యార్థుల తరపున, గ్రామస్తులందరి తరపున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్కూల్ సంబంధించినటువంటి రాణి మేడం గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. బహుశా ఈ మేడం గారికి ఇదే ఇక్కడ ఈ స్కూల్కి సంబంధించి స్వాతంత్ర దినోత్సవము ఈ సంవత్సరమే లాస్ట్ అనుకుంటా. ఇంకా రేపు సంవత్సరము జరుపుకోవడానికి ఉండదంటున్నారు. మేడం గారు రిటైర్డ్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ ఈడ జరగడము ఆమె ఎట్లా ఉందో ఆమె మేడం గారి మాటల్లో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సభకు నమస్కారం. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం నాడు మిమ్మల్ని అందరినీ కలవడం లాస్ట్ ఇయర్ జరిగింది, అంతకుముందు జరిగింది. కానీ ఈ సంవత్సరం ఎందుకో మరి నాకు ఈ సంవత్సరం ఇక్కడ లాస్ట్ నా రిటైర్మెంట్ కూడా నెక్స్ట్ ఇయర్ అయిపోతూ ఉంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎంపీపీఎస్ ఆదిరెడ్డిపల్లెలో చాలా పోయినసారి 22-28 మంది ఉన్నారంట. మా హెడ్ టీచర్ గారు సుజాత మేడం గారు డోర్ టు డోర్ వెళ్ళారు. మరి వాళ్ళకు ఎట్లా ఏం చెప్పినారో తెలియదు, కానీ ఇద్దరం టీచర్స్ బాగా చెప్తాము అనే నమ్మకాన్ని కలిగించి ఈసారి 40 మంది పిల్లలు ఉన్నారంటే ఈ మైదుకూరు మండలంలోనే చాలా మా ఎంఈఓ మేడం గారు కూడా చాలా సంతోషించినారు. కాబట్టి ఇదే స్ట్రెంగ్త్ను ఇంకా ఎక్కువగా మేము దీన్ని సాధించాలని కోరుకుంటూ ఉన్నాము. నాకు ఫిబ్రవరిలో రిటైర్మెంట్ అంటే మార్చి, ఏప్రిల్ ఈ 2 months కూడా నేను ఖచ్చితంగా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను, ఎంఈఓ గారు పర్మిషన్ ఇస్తే గనక. కాబట్టి ఈ రోజు ఈ మలుపు టీవీ ద్వారా మా పండిట్ విజయ్ కుమార్ సార్ గారు పోయినసారి వచ్చినారు, మెగా పీటీఎం రోజు వచ్చినారు. మేడం మీకు ఏ హెల్ప్ కావాలన్నా, స్కూలుకు సంబంధించి మీకు ఏదైనా డెవలప్మెంట్ కావాలన్నా, ఏదైనా రికమెండేషన్స్ కావాలన్నా మేము మీకు చేసేదానికి రెడీగా ఉంటామని చెప్పినారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదే మీ సపోర్టు, మీ మోరల్ సపోర్టు, మరి ఈ ఫైనాన్షియల్ సపోర్టు ఈ మలుపు టీవీ ద్వారా మేము మీకు విన్నవించుకున్నది ఏమంటే, మీరు అప్పుడప్పుడు ఇక్కడికి విచ్చేసి మా స్కూల్కి ఏది అవసరమో అని మీరు గమనించి మా హెడ్ టీచర్ గారిని అడిగి మీరు మాకు హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. షా సోషల్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ సభ్యురాలైనటువంటి షేఖోన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆమెతో 2 మాటలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్తే సార్. స్కూల్ వనిపెంట దగ్గర ఉండే ఆదిరెడ్డి స్కూల్ కదా, ఆదిరెడ్డిపల్లె స్కూల్ గ్రామంలో ఉండే స్కూల్ దగ్గరికి వచ్చినాము. ఆగస్టు 15 80వ సంవత్సరం సందర్భంగా ఇక్కడ జరుపుకోవాలని వచ్చినాము. సార్ పండిట్ సార్ విజయ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో వచ్చినాము. మేము వాళ్ళ అబ్బగారు ఈ స్కూల్కి హెచ్గా ఉన్నారు కాబట్టి అందుకు ఆయన అభిమానంగా ఇక్కడికి వచ్చినారు. పిల్లలకు బుక్కులు, స్వీట్స్, పలకలు ఇవన్నీ అందజేయాలనని ఆయన ఆశతో ఇక్కడికి వచ్చినాము. అందరము మీరు పిల్లలందరూ ఇక్కడ ఉండే వాళ్ళ పిల్లలందరూ ఇలాగే బాగా చదువుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఏదన్నా స్కూల్కి సహాయ సహకారాలు కావాలన్నా మా చేతనైనంత వంతు సహాయం చేస్తామని ఆదేశిస్తాం.
పిల్లలు అందరు బాగున్నారా? చిన్న వాయిస్ వస్తుంది. ఇబ్బందిగా ఉందా? ఎక్కువసేపు నిలవలేకపోతున్నారా? బాగున్నారా? ఇక్కడ రోజు మీరు చూస్తుంటారు, మీ టీచర్లు పిల్లలు అంతా. ఇప్పుడు మేమంతా కొత్తగా ఉన్నాం. మేమెవరో తెలుసా? ఈ సార్ వచ్చేసి పండిట్ విజయ్ కుమార్ సార్ అని చెప్పేసి సారు లాయర్, సీనియర్ లాయర్ అనమాట. పొద్దుటూరులో పనిచేస్తారు. వీళ్ళ అబ్బగారు ఇక్కడనే పనిచేశారనమాట. ఆయన గుర్తుగా ఇక్కడ మీకు అందరికీ పుస్తకాలు, తర్వాత స్లేట్స్, కొన్ని స్వీట్స్ అందుకు వాళ్ళ జ్ఞాపకార్థం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఆ సార్ వచ్చేసి క్యాష్ సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ సోషల్ మీడియా అధ్యక్షులు షేక్ జైనుల్ గారు, మల్పు టీవీ అధినేత సార్ షేక్ జైనుల్ గారు, అలాగే అక్కడ మేడం గారు షేక్ జైనుల్, హ్యూమన్ రైట్స్ సభ్యురాలు షేక్ జైనుల్. తర్వాత అక్కడ వచ్చేసి మేడం గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన షేక్ మెహరూన్ మేడం గారు అక్కడ వచ్చేసినారు. మీ అందరికీ మీకు ఈ ఆగస్టు 15 మంచి ఆనందాన్ని, వినోదాన్ని ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మీకు మంచి మంచి స్వీట్స్, తర్వాత పుస్తకాలు ఇవన్నీ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగినది. సరేనా? హాయ్ పిల్లలు, చక్కగా చదువుకుంటున్నారా? మేము మీకు తెలుసా? మేము విజయ్ పండిట్ సార్ తరఫు నుండి వచ్చినాము. ఈరోజు ఎందుకు వచ్చినాము? ఆగస్టు 15 కాబట్టి మీకు స్లేట్స్, బుక్స్, స్వీట్స్ ఇవ్వడానికి వచ్చినాము. అవునా? ఇష్టమేనా మీకు అవన్నీ? చక్కగా చదువుకుంటున్నారా? మళ్ళీ మేము నెక్స్ట్ వచ్చినప్పుడు ఇంకా బాగా చదువుకోవాలి. మీ స్కూల్లో చదువుకొని ఆ సారు లాయర్ అయినారు. మీరేమవ్వాలనుకుంటున్నారు? మీరు అలాగే అవుతారా? మీ స్కూల్కి మళ్ళీ ఏమన్నా తెచ్చి పంచాలని ఉందా? అవుతారా? అలాగే ఆ సార్ మాదిరిగానే మీరు కూడా ప్రిపేర్ అవ్వాలి. సరేనా? మేము ప్రొద్దుటూరు నుండి వచ్చినాము. మేడం స్పెషల్ గెస్ట్గా వచ్చినారు తెలుసా? మాకు ఇక్కడికి రావడానికి, మీ అందరితో ఉండడానికి మాకు చాలా ఇష్టంగా, సంతోషంగా ఉంది. సరేనా? హాయ్ పిల్లలు, హాయ్. మీరంతా బాగా చదువుకోండి చదువుకొని బాగా జాబ్ చేయాలంటే బాగా చదువుకోవాలి కదా. బాగా చదువుకొని స్వీట్స్ ఇవేం కాదు, స్వీట్స్ కాదు, మెయిన్ స్లేట్, పెన్ను. ఓకేనా? బాగా చదువుకోండి. మీకోసం మేము మళ్ళీ వస్తూనే ఉంటాము. స్కూల్ కూడా బాగా కట్టించమని చెప్తాము. ఎవరికి చెప్పాలా? మన గవర్నమెంట్ ఎవరున్నారో వాళ్ళకి చెప్దాము. మంచి మంచి ఏమన్నా లేవు కదా, ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. స్కూల్ మేము చూసినాము, చాలా వెనకబడి ఉంది స్కూలు. మేము చెప్తాము. మీరు అప్పటికి నెక్స్ట్ వచ్చేసరికి మీరు బాగా పెద్దగా అయింటారు. ఇంకొంచెం బాగా చదువుకోండి. ఓకేనా? బాయ్. హాయ్ పిల్లలు, అందరు బాగున్నారా? స్పెషల్గా మీకోసము పండిట్ విజయ్ కుమార్ సార్ గారు, లాయర్ గారు ఇక్కడికి పిలుచుకొని వచ్చినారు. ఇక్కడికి వచ్చినాక మీ మేడమ్స్ గారిని కలిసి, మిమ్మల్ని కలిసి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆగస్టు 15 రోజు ఇటువంటి విలేజ్లో చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనకు ఇంత స్వతంత్రంగా ఉంది. దీని వెనుకల చాలా పెద్ద త్యాగాలు, చాలా స్టోరీలు ఉన్నాయి. ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం అంటే ఎంతో మంది ధనము, ప్రాణము బలి చేసుకున్న తర్వాత ఇటువంటి రోజు మనకు వచ్చింది. కాకుంటే ఈ మధ్యలో కొంత ట్రస్ట్ పట్టే పరిస్థితి వచ్చింది రాజకీయాల వలన. కాకుంటే మీ జనరేషన్ నుంచి మళ్ళీ దేశం బంగారు చిలుకలా తయారు కావాలని ఆశిస్తూ ఇక్కడ ప్రతి సంవత్సరము మేము వచ్చే విధంగా ప్రయత్నిస్తామని, ఇక్కడ టీచింగ్ ఇచ్చిన టీచర్లు కూడా చాలా చక్కగా పిల్లలను రెడీ చేసి మంచి టీచింగ్ ఇస్తున్నారనేది ఒక ఎస్టిమేషన్ కూడా వచ్చింది. మా శక్తి వరకు ఏ హెల్ప్ కావాలనే గవర్నమెంట్ తరఫు నుంచి సపోర్ట్ చేసేదానికి మా టీము, హ్యూమన్ రైట్స్ టీము మాది. హ్యూమన్ రైట్స్ టీం అంటే మానవ హక్కులకు సంబంధించిన టీము. పిల్లల కాడి నుంచి ముసలోళ్ళ వరకు ఎవరికి ఏ సమస్య ఉన్నా న్యాయపరంగా ఉండే వాళ్ళకు ఎంత దూరమైనా వెళ్ళి సపోర్టు చేసే మానవ హక్కుల సంఘంలో పనిచేసేటోళ్ళం మనమంతా. ఈరోజు ఇటువంటి సేవలు చేస్తున్నామంటే అప్పట్లో ఇటువంటి టీచర్లు మనకు చెప్పిన ప్రేరణలు మాత్రమే. మాలాగా ఇంకా మీరు మంచి మంచి డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మేడమ్స్కు
పిల్లలకు ట్యాక్స్ సారు చేసినటువంటి విజయ్ కుమార్ సార్ గారికి వేగంకు సార్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలకు అతిథులు అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనము పండుగలు జరుపుకుంటూ ఉంటాం. ఎందుకు? ఆనందాన్ని వ్యక్తపరచుకోవడానికి, మనలో ఐకమత్యం సహకార భావం పెంపొందడానికి మనం పండుగలు జరుపుకుంటుంటాం. అయితే దేశం మొత్తం కూడా జరుపుకునేటువంటి పండుగలు కొన్ని ఉన్నాయి. అవే జాతీయ పండుగలు, నేషనల్ ఫెస్టివల్. దాంట్లో మనము దేశం యావత్తు అగ్రంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ నుండి చివర ఉన్నటువంటి కన్యాకుమారి వరకు అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వారు, అన్ని భాషల వారు అందరూ కలిసి ఐకమత్యంగా ఉంటూ జరుపుకునేటువంటి పండుగ ఈ స్వాతంత్ర దినోత్సవం ఒకటి. ఇంకొకటి రిపబ్లిక్. ఎప్పుడు జరుపుకుంటాం? జనవరి 26 జరుపుకుంటాం. ఈ 2 రోజులు మనము అన్ని పాఠశాలల్లో, అన్ని ఆఫీసులలో, కార్యాలయాల్లో జెండాలను ఎగరవేసి ఒకసారి మన ఈ స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి అమరవీరులు, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి యోధుల గురించి ఒకసారి మనము స్మరించుకుంటూ వారి త్యాగాలను గుర్తు చేసుకోవడానికి మనం ఈ 2 సార్లు మనం పండుగను, జాతీయ పండుగను జరుపుకుంటాం. కొన్ని ప్రాంతాల వారు మాత్రమే జరుపుకునే పండుగలు కొన్ని ఉంటే, దేశం యావత్తు జరుపుకునేటువంటి, గర్వంగా జరుపుకునేటువంటి పండుగ ఈ స్వాతంత్ర దినోత్సవం. మన దేశాన్ని దాదాపు 200 ఏళ్ళ పైగా బ్రిటిష్ వాళ్ళు నిరంకుశంగా పరిపాలించినారు. మన దేశంలో అపారమైన ఖనిజ సంపద, తర్వాత తెలివితేటల్లో మన దేశమే సాటి. ఎక్కడా లేని విశ్వవిద్యాలయాలన్నీ మన భారతదేశంలోనే ఉన్నాయి. వేరే దేశాల నుంచి కూడా మన దేశానికి వచ్చి చదువుకునే వాళ్ళు, నలంద విశ్వవిద్యాలయం అట్లా. ఇప్పుడు కాలక్రమేణా మన సంపదను చూసి చాలా మంది మన దేశానికి వ్యాపార నిమిత్తం వచ్చినారు. డచ్ వారు, పోర్చుగీస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు. తర్వాత అప్పుడు మన దేశంలో చిన్న చిన్న రాజ్యాలు అనేకం ఉండేవి. ఈ వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఈ సంపదను ఎలాగైనా వ్యాపారం మీద ఉండే దృష్టిని పోగొట్టుకొని ఆక్రమించుకోవాలా అనే తలంపుతో వాళ్ళు రాజుల మధ్య చేరి వారికి గొడవ పెడుతూ, చిన్నగా యుద్ధాల్లో పాల్గొంటూ ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ మొత్తం మన దేశాన్ని మొత్తం వాళ్ళ గుప్పెట్లోకి తీసుకున్నారు. ఇంకంతే, మనకున్న స్వతంత్రం పోయింది, మన సంపద అంతా పోయింది. రాసులుగా పోసంగినారు వజ్రాలు, రత్నాలు కృష్ణదేవరాయల కాలంలో. ఎంతో గొప్ప విలువైన ఖనిజ సంపద మన భారతదేశంలో దొరికేది. ఇదంతా వాళ్ళ దేశానికి తరలించుకోకపోయినారు. మనం కష్టపడి సంపాదించిన గొప్పలు కానీ, పంటలు కానీ, మనకి వ్యవసాయ ఆధారిత దేశం కదా. మన దేశంలో ఎక్కువ మంది వృత్తి లేని ప్రధాన వృత్తి వ్యవసాయం. మనమంతా ఎక్కువ మంది రైతులు. ఆ తిండి కలిగితే కండగలవాడే మంచిది అని మనము ఎక్కువ మంది రైతులుగా ఉంటూ మంచి పంటలు పండిస్తూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాము. ఈ పంట తిని మన తెలివితేటలు బాగుంది. అన్ని రకాల్లో మనమే ముందున్నాం. శాస్త్రపరంగా మనమే, వైద్య రంగంలో మనమే. భారతదేశం నెంబర్ 1లో ఉండేది. వీళ్ళు వచ్చిన తర్వాత మన సంపదను తీసుకుపోయినారు. మనం పండించిన పంటను కూడా శిస్తుగా కట్టాలి. అప్పుడంతా నూలు వస్త్రాలు కట్టుకునే వాళ్ళం. వాళ్ళ దేశం నుంచి ఈ రసాయనాలతో తయారు చేసినటువంటి వస్త్రాలు అనేవి తయారై వచ్చినాయి. దానివల్ల ఏమైంది? మన వృత్తి పనులు కోల్పోతూ వచ్చినాం. నేత నేసే వాళ్ళు తగ్గిపోయినారు. కొనే వాళ్ళు ఉంటే కదా నేసేదానికి, పంట శిస్తు రూపంలో కట్టాలి. ఈ తర్వాత మనం కష్టపడి సంపాదిస్తున్నా కూడా ఆఫీసర్లుగా ఎవరు ఉండేవాళ్ళు? బ్రిటిష్ వాళ్ళే ఉండేవాళ్ళు. వాళ్ళ దేశం నుంచి వాళ్ళకి వచ్చింటారు కదా, వాళ్ళలోనే ఆఫీసర్లు ఉంటారు. మనమంతా వాళ్ళ కింద వర్కర్స్, ఎంప్లాయీస్ గా పనిచేయాల్సి వస్తుంది. తగిన జీతం ఉండదు. ఇట్లా మనల్ని చాలా బాధ పెడుతూ ఉంటే మనలోనే ఒక రకమైన చైతన్యం మొదలైంది. 1885లో సిపాయిలే తిరుగుబాటు చేసినారు. ఎందుకు? వాళ్ళు వాడే తూటాలు పంది కొవ్వు, ఆవు మాంసంతో తయారు చేసినటువంటి తూటాలు అంటే బాంబులు వచ్చి పీకుతాం కదా, నోటితో పీకి వాళ్ళ పైన వేయాలి. సో అదే సిపాయిల్లో తిరుగుబాటు వచ్చింది. ఏమై వాడము అని. ఆవు మనకు గోమాతగా పూజిస్తాం కదా మనము భారతదేశం. చెట్టును, పుట్టను, తర్వాత జంతువుల్లో కూడా దైవాన్ని చూసేటువంటి గొప్ప సంస్కృతి మన భారతదేశంలో ఉంది. ఎన్ని మతాలున్నా అందరూ కలిసి యూనిటీగా ఉంటారు. భిన్నత్వంలో ఏకత్వం అని అనేక మతాలు ఉన్నాయి. కానీ మనమంతా భారతీయులనే చెప్పుకుంటాం. నా మతం ఇదని ఫస్ట్ చెప్పాం. అయా నేను ఇండియన్ అంటాం ఫస్ట్. అందరి ఐకమత్యం కలిగిన మన దేశంలో చైతన్యం వచ్చింది. ఎవరో వచ్చి మన దేశాన్ని పరిపాలించడమే. మన ఊరికి వేరే వాడు వచ్చి ఆయన డామినేట్ చేస్తే మనం ఊరుకుంటామా? నువ్వెవర్రా మా ఊరికి వచ్చి మమ్మల్ని డామినేట్ చేస్తున్నావు అంటామా? చేస్తామా లేదా? అట్లా వేరే దేశం నుంచి వచ్చి మమ్మల్ని బానిసలుగా చూస్తారా అనేసి యుద్ధం వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం అనేది మొదలుపెట్టారు. దీంట్లో ముఖ్యమైన నాయకుల్లో
కొంతమంది హింసావాదం అంటే నువ్వు కొడితే నేను కొడతా, నువ్వు కాలిస్తే నేను కాలుస్తా అంటూ హింసా మార్గంలో నడిచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అహింసా మార్గంలో అంటే వాళ్ళు మన పైన దాడి చేసినా మనం ఏం చేసినా మనం జస్ట్ ఉద్యమం చేస్తాం, స్ట్రైకులు చేస్తాం తప్ప తిరిగి దాడి చెయ్యం. అట్లా అహింసా పద్ధతిలో నడిచిన నాయకులు ఉన్నారు. హింసా పద్ధతిలో అల్లూరి సీతారామరాజు గారు, తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ ఇట్లాంటి వాళ్ళు హింసా మార్గంలో. సుభాష్ చంద్రబోస్ అయితే ఆజాద్ హింద్ ఫౌజ్ అని ఒక ప్రత్యేకమైన సైన్యాన్ని కూడా తయారు చేశారు వాళ్ళ పైన తిరుగుబాటు చేయడానికి. అల్లూరి సీతారామరాజు గారు అయితే పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి ఆ ఆయుధాలని తుపాకులు మందుగుండంటే తీసుకొని వీళ్ళు కూడా వాళ్ళ పైన ఎదురుదాడి చేసేవాళ్ళు. కొంతమంది అహింసావాదులు ఉన్నారు. గాంధీ మహాత్మా ఆయన అహింసావాది, ఆయన మార్గంలో నడిచినటువంటి అహింసావాదులు ఉన్నారు. ఎన్నో పోరాటాలు, ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయినారు, జైల్లో మంది వాళ్ళ జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, తన ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కుటుంబాలను, ఆస్తులను అన్ని వదిలేసి దేశం కోసం, ఉద్యమం కోసం వేలాది మంది గాంధీ వెనుక కదిలారు. అట్లా ఎంతో మంది తమ సర్వస్వాన్ని త్యాగం చేసి తెచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం ఈరోజు ఆనందంగా అనుభవిస్తున్నాం. ఇప్పుడు మాట్లాడినట్లు అప్పుడు మాట్లాడే హక్కు లేదు. నోరు పెట్టి సభల్లో మాట్లాడడం, మన అభిప్రాయాలు బయటకు వ్యక్తపరిచేటువంటి స్వతంత్రం లేదు అసలు మనకు. వాక్ స్వాతంత్రం లేదు. మనం ఇప్పుడు దేశంలో ఎక్కడైనా పోయి నివసించవచ్చు, అప్పుడు ఆ హక్కు లేదు. అన్ని హక్కులను కోల్పోయినాం మనం. ఇప్పుడు తిరిగి మనం అన్ని హక్కులను సంపాదించుకున్నాం. మన దేశానికి సపరేట్ గా ఒక రాజ్యాంగం తయారు చేసుకొని మన బాధ్యతలు ఏమి, మన నిధులేమి, మన హక్కులు ఏమి మొత్తం అన్ని కూడా మనం రాజ్యాంగంలో రూపొందించుకొని మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటున్నాం. ఓటు 18 ఏళ్ళు నిండిన ప్రతి వ్యక్తి ఓటు హక్కులు కలిగి ఉంటారు. ఓటు ద్వారా మనకి నాయకుడు ఎవరు కావాలో మనం మనమే ఎన్నుకుంటున్నాము. ఆ వచ్చిన వ్యక్తి సరిగ్గా పాలన చేయకుండా వాళ్ళని తీసే హక్కు కూడా మనకు ఉంది. ఇంతటి స్వేచ్ఛను పొందినటువంటి మనం చాలా అదృష్టవంతులం. ఈ రోజు మన కోసం త్యాగం చేసినటువంటి అమర వీరులందరినీ ఒకసారి స్మరించుకున్నాం. గాంధీ మహాత్మాకి, చాచా నెహ్రూకి, అల్లూరి సీతారామరాజుకి, భగత్ సింగ్ కి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కి, సరోజిని నాయుడుకి, అనిబిసెంట్ కి, ఇట్లా ఇంకా చాలా మంది ఉన్నారు ప్రాణాలు కోల్పోయిన వారు. వారందరికీ జోహార్లు అర్పిస్తున్నాము. తర్వాత 80వ స్వాతంత్ర దినోత్సవం, 80వది ప్లస్ నాకైతే నా కెరీర్ లో లాస్ట్, ఇంకా నెక్స్ట్ ఇయర్ నేను రిటైర్మెంట్ సార్. నాకు లాస్ట్ ఇండిపెండెన్స్ డే, నాకు కూడా స్వాతంత్రం కూడా ఉంది నెక్స్ట్ ఇయర్ కల్లా. కాకపోతే నెక్స్ట్ ఉండదు నేను. ఈ స్వాతంత్రం అనేది మనకు చూస్తే గనక స్వతంత్రం అంటే మన ఇష్టం వచ్చినట్లు చేయడం, ఏదన్నా కాని పని మనం ఇష్టం వచ్చినట్టు చేయడం అనే దాంట్లో ఏముందంటే ఇతరులకు డిస్టర్బెన్స్ అనేది ఉండకుండా, ఇతరులను చేసే పనులకు ఆటంకం లేకుండా, అది స్వేచ్ఛ, అది స్వాతంత్రం. నాకు స్వాతంత్రం వచ్చింది, నేను స్వేచ్ఛగా బతకాలని చెప్పి ఇతరులకు ఆటంకం అనేది మనము కలిగించకుండా ఉండేదే స్వాతంత్రం, స్వేచ్ఛ, స్వాతంత్రం. ఈరోజు మనము 80 ఏళ్ళైంది మనకు. 1947వ సంవత్సరంలో మేడం గారు చెప్పినట్లు ఇప్పుడు ఎందరో వీరుల త్యాగ ఫలం, ఎంతో మంది వీరులు వాళ్ళ జీవితాలను, వాళ్ళ ఆస్తుపాత్రలను త్యాగం చేస్తే ఈరోజు మనం స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం. కాబట్టి పిల్లలుగా, విద్యార్థులుగా మీరేం చేయగలరు? అక్షయ, పిల్లలుగా మనం ఏం చేయగలం? పెద్దవాళ్ళు అయిన తర్వాత కదా మేము మిలిటరీ పోయేది, ఆర్మీలో ఉండేది, యుద్ధాలు చేసేది, కాల్ చేయగలుగుకోవచ్చు. కానీ మీ చిన్నతనంలో ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ప్రతిరోజు స్కూల్కి వస్తున్నారు, అవునా కదా? కానీ కొంతమంది సరిగా రారు, సరిగా చదవరు. ఒక విద్యార్థిగా ఇప్పుడు మీరు ఏం చేయాలో ఆ పని చేస్తే అదే మనకు స్వతంత్రం ఇచ్చినట్లు. రెగ్యులర్ గా స్కూల్కు రావడం, టీచర్స్ చెప్పింది వినడము, పేరెంట్స్ చెప్పింది వినడము, చక్కగా చదువుకోవడము. నేటి బాలలే రేపటి పౌరులు. మనం ఈ రోజు బాగా చదివితే రేపు మనం ఏ అంతస్తు అయితే పోదలుచుకున్నామో, కొంతమంది పోలీస్ అంటారు, కొంతమంది ఉపాధ్యాయులు అన్నారు. మొన్న అడిగినాం కదా మేము, మీరు ఏం కావాలనుకుంటున్నారు? కొంతమంది డాక్టర్ అన్నారు, కొంతమంది పొలిటీషియన్ అన్నారు. ఈ విధంగా మీరు మన కళలు సాకారం చేసుకోవాలంటే అది ఈ రోజు నుంచే మనం మొదలు పెట్టాలి, క్రమశిక్షణతో మెలగాలి. మేడం గారు అన్ని విషయాలను చెప్పేసినారు, మనకు అతిథులు వచ్చినారు. కాబట్టి ఈ రోజు ఇంత ఘనంగా ఇది చేసుకుంటున్నామంటే సార్ విజయ్ కుమార్ సార్ గారు మీ ప్రోత్సాహము, మేము మామూలుగా ఎగరవేసుకొని పోయే వాళ్ళము, ఇంతమందిని మాకు తీసుకొని వచ్చినారంటే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత ఘనంగా చేసుకుంటున్నాం మనము, సార్ వాళ్ళకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీరు కూడా చక్కగా ఇంకా ఎన్నేళ్ళలో ఉంది మీకు లైఫ్, భవిష్యత్తు. మాకు అయిపోయింది 1 సంవత్సరమే, ఈ సంవత్సరం అయితే మేము రిటైర్మెంట్ అయిపోతాను.
కాకపోతే స్వాతంత్ర దినోత్సవం అనేది ఒకటి కాదు, రిటైర్మెంట్ అయినా కాకుండా కూడా ఎప్పటికీ ఇది మనకు మన మనసులో అనేది ఉండాలి. కాబట్టి వీళ్ళందరూ బాగా చక్కగా చదువుకొని ప్రతి సంవత్సరం ఇదే విధంగా మీరు గుర్తు చేసుకుంటూ ఉండాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మా టీచర్ గారికి, మిగతా అతిథులకు చాలా థ్యాంక్స్.